బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కంచగచ్చి బౌలి విషయంలో ఆ భూముల విషయంలో ఇంకా కూడా వివాదాలు రాజుకుంటూనే ఉన్నాయి. ఈ విషయంలో కేటీఆర్ వ్యాఖ్యలు, సీఎం మార్పుపై ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి శ్రీధర్ బాబు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిందని అంటున్నారు మంత్రి శ్రీధర్ బాబు. కంచగచ్చిబౌలి భూముల విషయంలో ఉన్న ప్రొసీజర్ పాటిస్తున్నామంటున్నారు. ఫ్యాబ్రికేటెడ్ ఇమేజెస్ అంశం కోర్టు విచారణలో ఉందంటున్నారు. శ్రీధర్ బాబు వ్యాఖ్యల పూర్తి సారాంశం టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు. కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు మనతో ఉన్నారు. ఎట్లా చూస్తారు మీరు? తాకట్టు పెట్టి భూములను తాకట్టు పెట్టి 10,000 కోట్లు తీసుకున్నారు అనేది మాజీ మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. ఈరోజు తాకట్టు పెట్టడం ఏంటండి, ఇది బాండ్ రేస్ చేయడం అనేది దానికి సెక్యూరిటైజేషన్ ఇవ్వాల్సిన ప్రధానమైన ప్రొసీజర్ పరంగా నడుస్తూ ఉంది. తాకట్టు పెట్టడం ఏంటి? ఈరోజు బ్యాంక్ లోను వారు తీసుకున్నప్పుడు మేము ఈ విధంగా రైతులపైన, త్రాగే కుటుంబాలపైన ఈ విధమైన శిస్తు వేస్తాం, మీకు కడతామంటే ఆ తాకట్టు మొత్తం రాష్ట్ర ప్రజలనే తాకట్టు పెట్టిండు కదా. కానీ ఇది ఏమంటారు, అటవీ శాఖ భూమి ప్రభుత్వానికి మ్యూటేషన్ కాలేదు, కనీసం సేల్ డీడ్ కాలేదు. టీజీఐసి అటవీ శాఖ భూమి కాదు, రికార్డులో లేదు అని స్పష్టంగా చెప్తున్నారు, స్పష్టంగా కనబడతా ఉంది. అటవీ శాఖకు సంబంధించి కంచె అంటే గ్రేజింగ్ అంటే పశువులు మేసే ప్రాంతంగా బేరన్ ఉన్న ల్యాండ్లో చిన్న చిన్న స్ట్రబ్స్ ఉంటాయి కనుక ఇది గ్రేజింగ్ ల్యాండ్ అంటాం. అది ఈరోజు అనేక సంవత్సరాలుగా అక్కడ హ్యాబిటేషన్ లేవు కనుక కొన్ని చెట్లు వచ్చి ఉంటాయి. మీరు ఇందాక క్రియేటెడ్ ఫ్యాబ్రికేటెడ్ ఇమేజెస్ అని కొన్ని చూపించారు. సో వాటిపైన ఏ రకంగా ప్రభుత్వం ముందుకెళ్ళబోతుంది? ఎంపవర్డ్ కమిటీకి అధికారులు ఆ రిపోర్ట్ ఏమైనా ఇచ్చారా? 16th హియరింగ్ కూడా ఉంది. ఎట్లా కోర్టు పరంగా ఉన్న అంశాలు నేను మాట్లాడతలేను. సారీ, నిన్న అరవింద్ మాట్లాడారు మీ పైన. సీఎంఐఏ ఎలిజిబిలిటీ శ్రీధర్ బాబుకు ఉన్నప్పటికీ కూడా సీఎంఐఏ ఎలిజిబిలిటీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది కనుకనే మా ఏఐసిసి వారు నిర్ణయం చేసి వారికి ఇవ్వటం జరిగింది. రెండోది, ఏఐసిసి ఈరోజు ముఖ్యమంత్రి గారిపై పూర్తి స్థాయిలో బాధ్యతను పెట్టి విజయవంతంగా సంవత్సరంన్నర నుంచి ప్రభుత్వ యంత్రాంగాన్ని నడుపుతూ ఉన్న దాన్ని ప్రత్యేకంగా విజయవంతంగా నడుపుతూ ఉన్నప్పుడు ఆ అంశమే రాదు. వారు ఏ సందర్భంలో అన్నారో, ఏ విధంగా అన్నారో నాకు తెలియదు. కానీ ఈరోజు మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఏఐసిసి మా పార్టీ, మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా నాయకత్వం, ఆ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఏం చేయబోతుంది, ఆ నిర్ణయం తీసుకున్నది ఏ విధంగా ముందుకు పోతుందని ప్రత్యేకంగా కనబడతా ఉంది కదా. రేవంత్ రెడ్డి గారి పైన నమ్మకంతో ఈరోజు రేవంత్ రెడ్డి విజయవంతంగా నడుపుతా ఉన్న ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి హయాంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. పూర్తి స్థాయిలో కేటీఆర్ నిరాధారమైన ఆరోపణలు చేశారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాల గురించి నేను మాట్లాడాను, కానీ ఇది ఎక్కడ కూడా తాకట్టు పెట్టలేదు, లోన్లు తీసుకోలేదు. కేవలం బాండ్స్ రూపంలో జనరేట్ చేసిన అమౌంట్ను పూర్తి స్థాయిలో రైతు సంక్షేమానికి వాడామనేది మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి ప్రభాకర్, టీవీ9.